వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శౌర్య హిమ ఆన్లైన్ క్లాసులు అయిపోవడంతో చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. దీపకి చెప్తారు, ఈరోజు 25వ తారీఖు కదమ్మా, ఇంకా నీకు గుర్తులేదా అంటుంది శౌర్య. హిమ కూడా అయితే ఏమైంది అని అడుగుతుంది. ఇక దీప ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. నేను 25వ తారీఖు గురించి మీతో చెప్పానా? ఎప్పుడు చెప్పాను అనంగానే, అదేంటమ్మా అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు డాడీ నువ్వు నేను బయటికి వెళ్దామని అనుకున్నాము. తర్వాత నువ్వే అన్నావు కదా, ఆ రోజంతా మనం సంతోషంగా బయట హ్యాపీగా తిరగాలి అని చెప్పి అప్పుడే మర్చిపోయావేంటి అని అంటుంది శౌర్య. ఇక హిమకు కూడా గుర్తుకొస్తుంది. అవునమ్మా, ఆ రోజు డాడీ అనంగానే నువ్వు మాతో పాటు వస్తానన్నావు, నీకు గుర్తులేదా అనంగానే ఇక దీప ఏమీ మాట్లాడలేక, కానీ తనకి మనసులో టెన్షన్ మొదలవుతుంది. డాక్టర్ బాబు నిజం తెలుసుకొని బయటికి వెళ్ళి వస్తానన్నారు, ఇప్పుడు మౌనిత ఇంటికే వెళ్ళారా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే పిల్లలిద్దరూ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, చక్కగా వెళ్దాము అనంగానే అత్తమ్మ అలాగే హిమ మీ ఇద్దరూ ఫ్రెష్ అవ్వండి, బాబాయ్ దగ్గరికి వెళ్దురు అనంగానే అదేంటమ్మా మనందరం కలిసి వెళ్దామన్నావు కదా, ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు అనంగానే తాతయ్య మిమ్మల్ని చూడాలన్నారంట, ఇక వారణాసితో మీరు తాతయ్య దగ్గరికి వెళ్ళండి, నేను డాడీ కూడా అక్కడికే వస్తాము అని చెప్తుంది దీప. వారణాసితో పిల్లల్ని ఇక సౌందర్య ఇంటికి పంపించేస్తుంది దీప. దీపకి మాత్రం టెన్షన్ అనిపిస్తుంది. కార్తీక్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్ళారు, టిఫిన్ కూడా చేయకుండా అనంగానే దీప డాక్టర్ భారతి ఉంది కదా, తన ఫ్రెండు చనిపోయిందంట, చూసి రావడానికి వెళ్తున్నాను, నువ్వేమీ కంగారు పడద్దు అని అంటాడు. తొందరగా రండి డాక్టర్ బాబు అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది దీప. ఇక కార్తీక్ అనుకుంటాడు మనసులో, దీప నేను చనిపోయిన దాని గురించి వెళ్ళట్లేదు, చంపడానికి వెళ్తున్నాను, ఆ మౌనితని చంపడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇక కారు మౌనిత ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో శ్రావ్య ఫోన్ చేస్తుంది. ఇక దీపకి అక్క అమ్మ అక్కడుందా అని అడగంగానే ఇక వెంటనే భాగ్యం గుర్తుకొస్తుంది దీపకి. ఇక అవును పిన్ని మీ ఇంటిలోనే లేక మన ఇంటిలోనే లేక ఎక్కడ ఉందక్క అని అడగంగానే ఇక పొద్దునే మురళీకృష్ణ వచ్చిన సంగతి గుర్తుకొస్తుంది. శ్రావ్య పిన్ని ఇక్కడ ఎక్కడో ఉండుంటుందిలే, నేను వెతుకుతాను, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక అంటుంది దీప. ఇక దీపకి భాగ్యం ఎక్కడికి వెళ్ళిందన్న అదొక టెన్షను, ఇక కార్తిక్ వెళ్ళిన సంగతి రెండు గుర్తుకొస్తాయి. ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పిన్ని మౌనిత ఇంటికి గాని వెళ్ళలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. లేదు, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది, ఎందుకంటే 25వ తారీఖు లోపు పెళ్లి ఆపాలని పిన్ని కూడా కంకణం కట్టుకుంది. ఒకవేళ పిన్నిని అదేమైనా అని అనుకుంటూ ఉంటుంది మనసులో. లేదు, ఖచ్చితంగా మౌనిత ఇంటికే వెళ్ళుంటుంది అని చెప్పి మౌనిత ఇంటికి బయలుదేరుతుంది దీప. ఇది ఇలా ఉండగా పిల్లలిద్దరూ ఇంటికి రావడంతో ఆనందరావు గారు అదేంట్రా నేనే మీ ఇంటికి వస్తాననుకున్నాను, అమ్మ ఏం చేస్తుంది, డాడీ ఎక్కడున్నారు అని అడగంగానే అయ్యో తాతయ్య ఈరోజు 25వ తారీఖు కదా, అందరం కలిసి బయటికి వెళ్దామని చెప్పి ఎప్పుడో ప్లాన్ వేసింది మా అమ్మ, కానీ ఈరోజు అడిగితే ఇదిగో ఇక్కడికి పంపించింది. ఎందుకమ్మా అక్కడికంటే నానమ్మ వస్తుంది, ఈలోపు తాతయ్యతో మీరు ఆడుకోండి, డాడీ మేము ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పి అన్నారు. అనంగానే అవునా అని చెప్పి పాపం ఆనందరావు గారు ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకి ఒకవేళ విషయం తెలుస్తుందని అని చెప్పి ఇక్కడికి పంపించింది, నా కోడలికి ఎంత ఓర్పు, అసలు ఎలా తట్టుకుంటుంది ఈ టెన్షన్ అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. ఇక ఆదిత్య డాడీ నేను వదిన దగ్గరికి వెళ్ళనా అని అంటాడు. వెళ్ళరా, ఎందుకంటే వాళ్ళిద్దరికీ తోడుగా నేను మీ అమ్మ ఉండాలి, కానీ నా ఆరోగ్యం బాగోలేదని నువ్వే అంటున్నావు, నన్ను అక్కడ దింపరా అన్నా దింపటం లేదు, ఇదిగో వీళ్ళిద్దరూ వచ్చారు కదా వీళ్ళని చూసుకుంటాను, అలాగే నువ్వు వెళ్ళు వదినతో పాటు వెళ్ళు అని చెప్పి ఇక దీప దగ్గరికి పంపిస్తాడు ఆదిత్యకి. ఇది ఇలా ఉండగా మౌనితకి అర్థమైపోతుంది. ఇక అంజిగాడు తప్పకుండా కార్తిక్కి చెప్పేసే ఉంటాడు అని చెప్పి ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటుంది. దీప విజయవాడ అర్జెంటుగా వెళ్తాను అనడం, అలాగే దుర్గకి చెప్తానడం, ఇదంతా ఒక్కసారిగా ఆలోచిస్తుంది. అంటే దీప కూడా అంజీ గురించే వచ్చిందా, నాతో అబద్ధం చెప్పిందా, లేకపోతే సూర్యాపేటలో తను కనిపించడం ఏంటి, నాకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి, లేదు దీపకి అంజీ ఉన్న సంగతి తెలుసు, అది నా పైన ఎత్తు వేసింది, నేను చూడు పిచ్చిదానిలాగా కనుక్కోలేకపోయాను, దీప అంజీ ఉన్న విషయం దీపకి అక్కడే తెలుసు, అందుగురించే అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఇక కార్తీక్కి అంజీ ఎక్కడున్నాడన్న సంగతి కూడా చెప్పింది దీపే అనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత. లేదు, ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో కూడా కార్తీక్ దగ్గర నేను దొంగని అవ్వకూడదు,
ఒకవేళ అయినా సరే ఒక తప్పు చేసినా 10 తప్పులు చేసినా ఒకే శిక్ష. కానీ ఎలాగైనా కార్తీక్ని దక్కించుకోవాలి. హిమని చంపింది నేనే అని తెలిసినా సరే కార్తీక్ని దక్కించుకోవాలి. ఏం చేయాలి? ఏం చేస్తే నేను కార్తీక్ నా మాట వింటాడు అని చెప్పి ఇక ఇటు అటు టెన్షన్గా తిరుగుతున్న మౌనితకి ఒక ఆలోచన వస్తుంది. ఇక ప్రియమణిని కేక వేస్తుంది మౌనిత. ఏంటమ్మా ఏమైంది అనగానే, ఎల్లు ఆ గదిలోకి నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది. ఎందుకమ్మా అని చూడంగానే అక్కడ భాగ్యం కనిపిస్తుంది తనకి. అదేంటమ్మా ఆవిడికి అలా చేశారు, ఆవిడని కిడ్నాప్ చేశారా అని అడగంగానే, నువ్వు కూడా లోపలికి వెళ్ళు ప్రియమని, తనకి ఏదైనా కావాలంటే చెప్పు అని చెప్పి తన్ని కూడా లోపలికి పంపిస్తుంది. ప్రియమణి కూడా లోపలికి వెళ్ళంగానే తనకు కూడా ప్లాస్టర్ వేసేసి ఇక ఇద్దరికి చెప్తుంది. ఈరోజు కార్తీకయ్యకి నా గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇక మీ ఇద్దరే నన్ను కాపాడాలని అనుకుంటున్నాను అనగానే ఇక భాగ్యం అరుస్తూ ఉంటుంది. ఆగండి భాగ్యం గారు, మీరు తెలుసో తెలియకో నా దగ్గరికి వచ్చారు. కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని కార్తీక్తో నా మెడలో తాలిబొట్టు కట్టించుకుంటున్నాను. ఎలా కట్టించుకుంటానో చూస్తూ ఉండండి అని చెప్పి ఇద్దరిని లోపల లాక్ వేసి బయట కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఉండంగానే, నేను బయట ఉంటే ఎలా, లోపల మేము ముగ్గురు ఉంటేనే కదా కార్తీక్ నన్ను ఏమీ చేయలేడు అని చెప్పి లోపలికి వెళ్ళి కిటికీ దగ్గర నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది మౌనిత కార్తీక్ కోసం. ఇది ఇలా ఉండగా దీప దగ్గరికి ఆదిత్య వస్తాడు. వదిన, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. కానీ నువ్వు ఏదో ఒకటి నిజంగా సాక్ష్యం తెస్తావని అనుకున్నాను. నీకు దొరికాయా వదిన అనగానే, దొరికాయా ఆదిత్య, కానీ మీ అన్నయ్య అదంతా చూపించాను. విన్నాక కోపంగా చాలా వెళ్ళారు. కానీ ఆయన అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది అనగానే, అదేంటొదినా, అన్నయ్యకి ఏది తెలిసినా సరే ఖచ్చితంగా ముఖం మీద అడుగుతాడు. ఇప్పుడు ఆ మౌనితని ఏదైనా చేస్తాడు. రావదిన, మనం కూడా వెళ్దాము. అన్నయ్యని ఆపాలి. ఎందుకంటే ఒకవేళ అన్నయ్య ఏదైనా ఘోరాన్ని చేశాడంటే నువ్వు, నేను, పిల్లలు అందరం అనుభవించాలి. పద, ఎందుకంటే సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పకుండా మౌనిత జైలుకి వెళ్తుంది. ఈలోపు తనని ఏదైనా చేస్తే అన్నయ్య జైలుకి వెళ్తాడు. ఇంకా ఆలోచిస్తావేంటోదినా, అన్నయ్య ఖచ్చితంగా మౌనిత దగ్గరికే వెళ్ళాడు. మౌనితని ఏదైనా చేస్తాడు అని చెప్పేసరికి దీపకి టెన్షన్ వస్తుంది. ఇక పద పద అని చెప్పి ఇద్దరు కారులో మౌనిత ఇంటికి బయలుదేరుతారు ఆదిత్య, దీప. ఇది ఇలా ఉండగా ప్రియమణి అంటుంది, ఏంటమ్మా మీరేం చేస్తున్నారు? మీ పెళ్లి కోసం మమ్మల్ని ఏదైనా చేస్తారా ఏంటి అనగానే, ఒసే ప్రియమణి, చాలామంది ప్రేమ కోసం చచ్చిపోతారు. కానీ కొన్ని విషయాల్లో ప్రేమికులు చనిపోతారు. ఇప్పుడు నా ప్రేమ కోసం మీ ఇద్దరు చనిపోబోతున్నారు అంతే అని అనగానే, అమ్మా మీరంటే ఏంటో నాకు తెలుసు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అని అంటుంది ప్రియమణి. నోరుమోయ్, ఇంకా ఎందుకు మాట్లాడతావు? నా ప్రేమ కోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు మీరు ఎన్నో వినాలి, అవన్నీ వినడానికి అప్పటిదాకా బ్రతుకుండాలి అని చెప్పంగానే ఇక కార్తీక్ ఎంటర్ అవుతాడు మౌనిత హౌస్లోకి. కార్తీక్ గట్టిగా పిలుస్తాడు మౌనితకి. ఎక్కడా కనిపించదు. చుట్టూతో చూసేపటికి, రా కార్తీక్ రా, నువ్వు వస్తావని తెలుసు, అందుగురించే ఇక్కడున్నాను అనగానే, ఏంటి భయపడి దాక్కున్నావా అని అడుగుతాడు. భయపడి దాక్కోలేదు, కానీ నిజం తెలిసిపోయింది కదా, ఇక ఎందుకు నాకు భయం? నన్ను చంపేద్దామని వచ్చావు కదా అనగానే, అవును మౌనిత, అవును, నాకు ఇంత ద్రోహం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదని అనుకుంటున్నాను అని అనగానే, అవును కార్తీక్, నిజం తెలిసాక నువ్వు చంపేస్తావు అని అనుకుంటున్నాను. కానీ నీకోసం నేను చంపాల్సిన అవసరం వస్తుంది. నువ్వు నన్ను ఎప్పుడో ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనకి గతి వచ్చేది కాదు కదా అనగానే, ఛీ నోరుముయ్ పాపాత్మురాలా, ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏం కావాలి అని అంటాడు. నువ్వు కావాలి అనగానే, నేను ఈ జన్మకి కాదు ఏ జన్మకి అవ్వను, కానీ ఈరోజు నువ్వు నా చేతిలో చావాలని దేవుడు రాసిపెట్టాడు. నువ్వు అదిగో బుక్ చేసుకున్నావు కదా, ఈరోజు నీకు పెళ్ళవ్వాలని. ఖచ్చితంగా పాడే ఎక్కుతావు మౌనిత. నేనేంటో నా ప్రవర్తన ఏంటో అసలు నీకు తెలుసు. నేను ఏదైనా సరే చేశాను అంటే ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని చెప్పి ఇక తలుపులు పగలగొడుతూ ఉంటాడు. ఓ కార్తీక్, నన్ను చంపాలని డిసైడ్ చేశావు, కానీ నాతో పాటు ఇద్దరు కూడా చచ్చిపోతారే అని అంటుంది మౌనిత. ఇక చూడంగానే కిటికీ వైపు ఇక భాగ్యం అలాగే ప్రియమని ఉంటారు. కార్తీక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అంటే ఎంతటికి తెగించావు? అసలు నువ్వు మనిషివేనా? పాపం చేస్తూనే ఇదిగో ఇప్పుడు వీళ్ళని కూడా చంపాలని డిసైడ్ అయిపోయావన్నమాట. లేదు, నిన్ను ప్రాణాలతో వదిలితే ఇంకా చాలా ముప్పు ఉంటుంది. నువ్వు నన్ను బెదిరించాలని చూడొద్దు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. లేదు కార్తీక్, లేదు, ఎప్పుడో నేను 16 ఏళ్లప్పుడే చంపించాను. ఇప్పుడు చంపడం నాకు కొత్త కాదు.
నువ్వు నా మెడలో తాలిబొట్టు కట్టేదాకా నేను ఇంటిలో ప్రతి ఒక్కరి ప్రాణాలు తీస్తాను, ఆఖరికి దీప ప్రాణం కూడా తీసేస్తాను అని అంటుంది మౌనిత. మౌనిత, ఇక నీ పాపాలకి అంతం ఖచ్చితంగా ఉంది, అది దీపే చూపిస్తుంది అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఇక ప్రియమణి, కార్తికయ్య మమ్మల్ని రక్షించండి, ఎందుకంటే ఈ పాపాత్మురాల దగ్గర పనిచేస్తూ ప్రాణం పోగొట్టుకునేటట్టు ఉన్నాను, మమ్మల్ని రక్షించండి, ఇది అన్నంత పని చేస్తుంది అని చెప్పి అంటుంది ప్రియమణి. ఇక ప్రియమణి గూపపై ఒక్కటి పీకుతుంది మౌనిత. మౌనిత, వాళ్ళనేం చెయ్యొద్దు, నీ పిచ్చి ప్రవణతో జీవితాలని నాశనం చేశావు, ఒక మనిషి ప్రాణాలు తీశావు, నువ్వు నా చేతిలో చావకపోయినా ఏసీపీ రోహిణి నిన్ను ఊచలు లెక్క పెడుతుంది, సాక్ష్యాధారాలన్నీ దీప దగ్గర ఉన్నాయి, దీప ఖచ్చితంగా ఏసీపీ రోహిణికి ఇస్తుంది, అప్పుడైనా నువ్వు బయటికి రావాలి కదా అనగానే ఇక ఒక్కసారిగా పక్కా నవ్వుతుంది. అదే ఆ సాక్ష్యాధారాలే నాకిచ్చి నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేస్తే వీళ్ళిద్దరినీ ప్రాణాలతో వదిలేస్తాను. ఈ మౌనిత తప్పులు చేస్తుంది, కానీ తనకి న్యాయం జరిగేదాకా తప్పులు చేస్తూనే ఉంటుంది. ఏసీపీ రోషిని కాదు, ఎవరు వచ్చినా డోంట్ కేర్, వీళ్ళిద్దరినీ చంపేస్తాను అని అంటుంది మౌనిత. దీప ఆదిత్య ఇంట్లోకి ఎంటర్ అవ్వకముందే వాళ్ళకి సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చారు అన్నయ్య, కారు కనిపిస్తుంది అనగానే అయితే గొడవ అవుతుంది వదిన, మనం వెళ్తే గనక ఏదైనా జరగవచ్చు, అసలు ఏం జరుగుతుందో వెనక నుండి చూస్తాను అని చెప్పి చూసేసరికి అక్కడ కట్లతో భాగ్యం కనిపిస్తుంది. కటన్ తీసి చూస్తాడు ఆదిత్య. ఇక దీపకి ఆదిత్యకి అర్థమవుతుంది, వదిన మౌనిత బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నయ్యని, ఇదిగో ప్రియమణిని అలాగే అత్తయ్యని ఇగో కట్టేసేసి వాళ్ళని చంపుతానంటుంది అనగానే ఇక దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆదిత్య అది ఏదైనా చేస్తుంది, ఎందుకంటే మీ అన్నయ్య అంటే దానికి మోజు, ఇప్పుడు పిన్నిని అలాగే ప్రియమణ్ణి ఎలా కాపాడాలి, మనం వచ్చినట్టు దానికి తెలియదు కదా అనగానే ఏసీపీ రోషిని గారికి ఫోన్ చేయి వదిన, తను వస్తుంది కదా అని అంటాడు ఆదిత్య. వాళ్ళు వచ్చేసరికి టైం అయిపోతుంది, కానీ మనం ఇటువైపు నుండి ఖచ్చితంగా రక్షించాలి, ఎందుకంటే దాని గురించి పూర్తిగా డాక్టర్ బాబుకు తెలిసిపోయింది కాబట్టి సైకోలాగా ఏదైనా చేయొచ్చు అని అంటుంది దీప. మరి ఏం చేద్దాం అని అంటాడు కార్తిక్. ఇక అంతా చూస్తుంది, నేను ఇటువైపు నుండి వెళ్తాను అని అంటుంది. లేదు దినా, తన కోపమంతా నీపైనే, నిన్ను చంపితే ఇక మా అన్నయ్యకి అడ్డుగా ఉన్నది నువ్వే కదా, ఇక తనకి సంతోషంగా ఉంటుంది, నేనే వెళ్తాను వదినా అని అంటాడు ఆదిత్య. ఆదిత్య, నువ్వు ఏసీపీ రోషిని గారికి కాల్ చేయి, నేను వెంటనే ఇటువైపు నుండి ఇక పిన్ని వాళ్ళని ఎలా రక్షించాలని ఆలోచిస్తాను, ఎటైనా దారి ఉందేమని చూస్తాను అని చెప్పి పైన మొత్తం చూస్తూ ఉంటుంది. వెనుక వైపు నుండి ఇక బాత్రూమ్ వైపు డోరు ఉంటుంది, ఈ రూమ్కి ఆ రూమ్కి కలెక్షన్ అనమాట. ఇక అక్కడికి వస్తుంది ఆదిత్య. ఇక ఏసీపీ రోషిని గారికి కాల్ చేస్తారు, అర్జెంటుగా మీరు మౌనిత ఇంటికి రండి అని చెప్తారు. విషయం చెప్పడు. ఇక దీప కరెక్ట్గా బాత్రూమ్ దగ్గర ఉంటుంది, వెనుక వైపు నుండి డోర్ క్లోజ్ అవుతుంది. ఇక మౌనిత మాత్రం, చూడు కార్తిక్, ఇంకా నన్ను పరీక్ష పెట్టాలని చూడొద్దు, ఎందుకంటే వాళ్ళని చంపేసి నేను కూడా చనిపోవడానికి రెడీ అయిపోయాను, ఎందుకంటే తెలుసా నాకు చనిపోవాలని ఉంది, నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి గురించి అంతా తెలిసిపోతే ఆ మనిషి బ్రతికుండడం కూడా వేస్టే కదా, అందుగురించే నువ్వు చంపకపోయినా వీళ్ళని చంపి నేనే చేస్తాను అని చెప్పి ఇక మౌనిత గన్నుని భాగ్యం వైపు తిప్పుతుంది. ఇక దీపకి మొత్తం కనబడుతుంది చిన్న హోల్ నుండి, ఎలా రక్షించాలి ఏమవుతుంది అని చెప్పి పిన్నీసు అలాగే ఇక జడలో ఉన్న పక్క పిన్నిస్తో ఇక అది తిప్పుతూ ఉంటుంది. ఎంతకీ రాదు. ఇక ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక భాగ్యం ఒక్కసారిగా కాల్తో తంతుంది మౌనితని. ఇక ప్రియమణి కూడా ఒక్కసారిగా పైకి లేవడానికి ట్రై చేస్తుంది. ఇక గన్ను వెంటనే ఒక్కసారిగా పైకి పేలుస్తుంది మౌనిత. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపటి ఎపిసోడ్లో ట్విస్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.